అభిరుచి మీ అభిరుచి. నమస్తే. ఎంటీఆర్ మసాలా అభిరుచికి స్వాగతం సుస్వాగతం. పాత కొత్త రుచుల మేలు కలయిక ఎంటీఆర్ మసాలా అభిరుచి ప్రతిరోజు మీకు రుచికరమైన వంటకాన్ని పరిచయం చేస్తుంది. మరి ఈ రోజు కూడా మంచి మంచి వంటలతో సిద్ధంగా ఉంది. అవేంటో చూద్దామా? ఇప్పుడు మన ఫస్ట్ సెగ్మెంట్ వంటలు పిండి వంటలు. మరి వంటలు పిండి వంటల్లో ఈ రోజు ఎవరు ఏ వంటకాన్ని కోరారో చూద్దామా? హాయ్ రాజు గారు. హలో అండి. బాగున్నారా? బాగున్నాండి. సో మనం సెలెక్ట్ చేసిన మెయిల్ ఇక్కడే ఉంది, చెప్పంటారా? చెప్పండి. ఓకే. కృష్ణవేణి గారు కాజు బెండి పులుసు కూర ఎలా తయారు చేసుకోవాలో చేసి చూపిస్తారా అని చెప్పేసి కోరారు. కాజు బెండి పులుసు కూర నార్మల్ గా కాజు బెండి కాంబినేషన్ మనం ఫ్రై ఐటమ్ లో చూస్తూ ఉంటాం. అవునండి. మరి ఇది పులుసులా బాగుంటుందా? చాలా బాగుంటుంది. పులుసులా కూడా చాలా బాగుంటుంది. బానే ఉంటుంది. ఓకే, మరి కాజు బెండి పులుసు కూరకు కావాల్సిన ఐటమ్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. కాజు బెండి పులుసు కూరకి కావాల్సిన పదార్థాలు: తరిగిన బెండకాయలు 100 గ్రాములు, జీడిపప్పు 50 గ్రాములు, చింతపండు గుజ్జు తగినంత, వెల్లుల్లి రెబ్బలు 5, తరిగిన పచ్చిమిరపకాయలు 2, కరివేపాకు 2 రెమ్మలు, ఇంగువ చిటికెడు, బెల్లం కొద్దిగా, ఉప్పు కారం తగినంత, బియ్యం పిండి 1 టేబుల్ స్పూను, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. కాజు బెండి పులుసు కూర కావాల్సిన ఐటమ్స్ అన్ని చూసారు కదా. మరి రాజుగారు తయారు చేసే విధానం చూపిస్తారా? తప్పకుండా అండి. సో ఇక్కడ ముందుగా మనం కాజు జీడిపప్పు వేయించి పక్కన పెట్టుకోవాలి. ఓకే. కాంబినేషన్ అయితే మంచి కాంబినేషన్ కోరారు. సో ఇవేంటి, జీడిపప్పు ఫస్ట్ వేయించి పక్కన పెట్టుకోవాలండి? అవునండి. కొంచెం దూరగా వేగాలి. వేగాల. మరి ఆలోపు నేను ఒక చిట్కా చూస్తాం. ఓకే అండి. ఓకే, మరి అవి వేగేలోపు మీ అందరి కోసం చిన్న చిట్కా. ముఖం పైన మచ్చలు తగ్గడం కోసం ఈ చిట్కా: కమల పండు తొక్కల్ని ఎండబెట్టి పొడి చేసి ఈ పొడిని పెరుగులో కలిపి ముఖానికి అప్లై చేసి కొద్దిసేపటి తర్వాత కడిగేసుకోవాలి. ఇలా చేస్తే ముఖం పైన ఉండే మచ్చలు తగ్గిపోతాయి. చిట్కా చూసారు కదా. ఓకే అండి. వేగి రెడీ అయిపోయి. ఓకే. ఓకే. సో దీంట్లోనే వెల్లుల్లి రెబ్బలు ఓకే కొంచెం చిరిమి వేస్తున్నాను నేను. ఓకే. ఆ ఘాటు కొంచెం తెలియడానికా? అవునండి. ఓకే. అలాగే కొద్దిగా ఇంగువ. ఇంగువ ఇంగువ కంపల్సరీ అండి ఇందులో? పులుసు అనుకున్నాం కదా, చాలా బాగుంది. ఓకే. పచ్చిమిరపకాయలు. ఓకే. కరివేపాకు. ఆహా, ఈ వాసన ఎంత బాగుందో. ఆ వెల్లుల్లి అండ్ ఇంగువ కాంబినేషన్ చాలా బాగుంది. సో ఇప్పుడు దీంట్లో బెండకాయ ముక్కలు. ఓకే. దీంట్లో కావాల్సిన మనం కొంచెం సైజ్ పెద్దగా అడుగుతానండి. బెండకాయ విషయంలో నాకు చాలా డౌట్ ఉంది. నార్మల్ గా కట్ చేస్తే దాంట్లోంచి చిగురుగా వస్తుంది కదా. ఇప్పుడు మీరు కట్ చేసిన డ్రైగా ఉన్నాయి, కొన్ని ఇలా కొన్ని అలా ఉంటాయా, లేదా మీరు అలా లేదండి? అంటే ఒకసారి అంటే మనం కట్ చేయక ముందు కొంచెం నీళ్ళలో అలా కడిగేసి పొడిగుడ్డతో టూర్ చేసుకోవచ్చు. ఓకే. సో ఇంకొక రెండో మెథడ్ ఏంటంటే నూనె లేకుండా ఫస్ట్ ముందు ఒక ప్యాన్లో కాసేపు అలా ఫ్రై చేసుకున్నా మనకు ఆ జిగురు అనేది కూడా తగ్గుతుంది. సో కాల్స్ ఇక్కడ ఏంటంటే మనం బెండకాయ ముక్కలు కొంచెం పొడుగుగా కూడా కట్ చేసుకోవచ్చు. సో కొంచెం తొందరగా ఉడకాలి అని నేను చిన్నగా కట్ చేస్తాను. ఓకే. ఓకే. ఇప్పుడు బెండకాయ ముక్కలు కూడా ఉడికిపోయాయి. ఓకే. చింతపండు గుజ్జు, అలాగే రుచికి సరిపడా ఉప్పు. ఓకే. కొద్దిగా కారం. ఆల్రెడీ పచ్చిమిరపకాయలు వేశారు కాబట్టి చూసుకొని వేసుకోవాలి కారం. కొద్దిగా బెల్లం, పులుసు కాబట్టి. సో చింతపండు గుజ్జు వేసాం కాబట్టి కొంచెం అది ఉడకాలండి. మూత పెట్టేస్తారా? సో వేయించుకున్న కాజు ఇదంతా అయిపోయిన తర్వాత ఫైనల్ గా వేస్తారు, లాస్ట్ లో వేస్తాం. ఓకే. సో ఈ లోపు బియ్యపిండి. ఇది బియ్యపిండి దేనికి వేస్తున్నారు? చిక్కదనం కోసం, అలాగే రుచి కూడా బాగా వస్తుంది. ఓకే. కొద్దిగా నీళ్ళు పోసేసి ఉండలేకుండా కలిపి పెట్టేసుకోవాలి. ఓకే. సో బియ్యం పిండి బదులు వేరేది ఏమైనా యూస్ చేసుకోవచ్చా? పిండి శనగ అంటే పిండి వేసుకోవచ్చా?
వేసుకోవచ్చు అండి. ఎందుకంటే ఈ కాంబినేషన్ లో బాగుంటుందేమో నా ఫీలింగ్ అందుకని. సో రెండింటితో కూడా కొంచెం డిఫరెంట్ గా వస్తుంది. శనగపిండి. శనగపిండి. నార్మల్ గా ఈ పులుసుకి అయితే బియ్యం పిండి అయితే బాగుంటుందంటారు. బియ్య పిండితో చాలా బాగుంటుంది. అంటే మనం ఇంగువ బెల్లం ఇవన్నీ వేసాం కదా, సో ఇది వేసుకుంటే బాగుంటుంది. ఓకే. సో ఆ ఫ్లేవర్స్ కొంచెం బెండకాయకి పట్టేసిన తర్వాత బియ్యం పిండి యాడ్ చేసుకోవాలి. అవునండి, కొంచెం వాటర్ ఇస్తారు. తప్పకుండా. సో దీంట్లో బియ్య పిండి. ఓకే. సో చిక్కదనం చూసుకొని మనకు ఇంకా అవసరం అనుకుంటే ఇంకా అవసరం కూడా వేసుకోవచ్చు, లేకపోతే లేదు. మనం చేసుకునేది ఇప్పుడు కాజు బెండి పులుసు కూర కదండి. అవునండి. పులుసుకి పులుసు కూరకి ఏంటండి తేడా? సో పులుసు కొంచెం మనకి లూజ్గా వస్తుందండి. ఓకే. అలాగే పులుసు కూర ఏంటంటే కొంచెం చిక్కగా వస్తుంది, అంటే కొంచెం దగ్గరగా వస్తుంది. ఓకే ఓకే ఓకే. సో ఇంకొంచెం పడుతుంది దీంట్లో. ఓకే. ఓకే అండి, దగ్గర పడింది కదా. ఓకే. సో ఇప్పుడు మనం ముందుగా వేయించుకున్న జీడిపప్పు. నార్మల్గా ఇలాంటి పులుసుల్లో ఆనియన్స్ కూడా వేస్తారు కదండి. అంటే వాళ్ళ చాయిస్ అండి. ఓకే, కావాలంటే వేసుకోవచ్చు, లేకపోతే ఆనియన్ లేదా ఎండుమిరపకాయలు, ఓ. సో వాళ్ళ ఇష్టం అండి. ఓకే, రెడీ పులుసు అయిపోయింది. కూర రెడీ. ప్లేట్ ఇస్తారా? ఫైనల్ గా కొత్తిమీర. ఓకే అండి, పులుసు కూర రెడీ. ఓకే, కాజు బెండి పులుసు కూర వేడివేడిగా రెడీగా నా చేతిలో ఉందండి. మరి దీన్ని టేస్ట్ చూసే ముందు దీన్ని తయారు చేసే విధానం ఒకసారి చూద్దాం. కాజు బెండి పులుసు కూర తయారు చేయు విధానం: పాన్ లో నూనె వేసి జీడిపప్పు వేసి వేయించి పక్కనుంచాలి. తర్వాత అదే పాన్ లో వెల్లుల్లి రెబ్బలు, ఇంగువ, తరిగిన పచ్చిమిరపకాయలు, కరివేపాకు వేసి వేయించాలి. దీనిలో బెండకాయ ముక్కలు వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత చింతపండు గుజ్జు, ఉప్పు, కారం, బెల్లం తురుము వేసి తగినన్ని నీళ్లు పోసి ఉడకనివ్వాలి. బియ్యం పిండిలో కొంచెం నీళ్లు పోసి బాగా కలిపి దీనిలో పోసి చిక్కబడనివ్వాలి. ముందుగా వేయించిన జీడిపప్పు దీనిలో వేసి బాగా కలిపి కొత్తిమీర జల్లి సర్వ్ చేసుకుంటే కాజు బెండి పులుసు కూర రెడీ. కాజు బెండి పులుసు కూర ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదా. మరి రాజు గారు టేస్ట్ చేద్దామా? ఓకే అండి. కాజు బెండి పులుసు కూర చాలా టేస్టీగా ఉందండి. ఈ చపాతీకో రైస్ కో కాదండి, ఉత్తిని ఇలా కూడా అలా టీవీ చూస్తే ఇలా తినేయచ్చు అనమాట, అంత టేస్టీగా ఉంది. ఓకే అండి. అండ్ అలాగే ఆ పులుసుతో సహా కొంచెం బెల్లం యాడ్ చేశారు కదా, అది కొంచెం అండ్ ఇంగువ ఫ్లేవర్ ఒకటి చాలా బాగుంది. థ్యాంక్ యూ అండి. కాజు బెండి పులుసు కూర చాలా వెరైటీగా కొత్తగా కమ్మగా ఉందండి. వెంటనే మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి. ఇప్పుడు మీ అందరి కోసం చిన్న చిట్కా. మీకోసం మరో మంచి చిట్కా. అంట్లు తోమినప్పుడు, బట్టలు ఉతికినప్పుడు ఆ వెంటనే మీ చేతుల్ని మాయిశ్చరైజర్తో మసాజ్ చేయండి. ఇలా చేస్తే మీ చేతులు పగలకుండా, రఫ్గా మారకుండా ఉంటాయి. కాజు బెండి పులుసు కూర ఎలా తయారు చేసుకోవాలో చూసారు కదండి. మరి మీరు కూడా మీకు నచ్చిన వంట మా షెఫ్ చేసి చూపించాలంటే వెంటనే మాకు మెయిల్ చేయండి. మా మెయిల్ ఐడి abhiruchi@etv.co.in. ఇప్పుడు మన నెక్స్ట్ సెగ్మెంట్ గుడ్ ఫుడ్. మంచి ఆహారం, మంచి ఆరోగ్యం. ఈ రోజు మనం గుడ్ ఫుడ్ లో ఒక మంచి ఉత్తప్పం చూడబోతున్నామండి. దేంతోనో తెలుసా? కార్న్ తో. కార్న్ ఉత్తప్పం. మరి ఇది ఎలా తయారు చేసుకోవాలో షెఫ్ రాజు గారిని అడిగి తెలుసుకుందామా? రాజు గారు, ఈ రోజు మీరు గుడ్ ఫుడ్ లో కార్న్ ఉత్తప్పం చేయబోతున్నారు. అవునండి. సూపర్ అండి, చాలా బాగుంటుంది అనుకుంటున్నాను నేను. చాలా బాగుంటుందండి. అంటే కార్న్తో చాలా రకాల వెరైటీస్ చేసుకుంటున్నారు. సలాడ్స్ కానీ, చాట్స్ కానీ, వడలు, పకోడీలు. సో ఇక్కడ ఈరోజు మనం ఉత్తప్పం చేస్తాం. అదే చాలా వినడానికి అయితే చాలా బాగుంది, కార్న్ ఉత్తప్పం అని చెప్పేసి. నార్మల్ ఈవినింగ్ టైంలో అందరూ అట్లు, ఉత్తప్పాలు ఇవన్నీ వేసుకుంటూ ఉంటారు. సో దాంట్లో కార్న్ మిక్స్ చేసి మరీ చేస్తున్నారు. అవునండి. కానీ ఆ ప్రాసెస్ ఒక్కటి మీ దగ్గర చూడాలి, ఎలా చేసుకోవాలనేది చూపిస్తాను. ఓకే, మరి కార్న్ ఉత్తప్పంకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. కార్న్ ఉత్తప్పంకి కావాల్సిన పదార్థాలు: ఉడికించిన స్వీట్ కార్న్ 1 కప్పు, మినపప్పు 1 కప్పు, బియ్యం 1 కప్పు, తరిగిన పచ్చిమిరపకాయలు 2, తరిగిన అల్లం 1 టీ స్పూను, కొత్తిమీర కొద్దిగా, జీలకర్ర 1 టీ స్పూను, క్యారెట్ తురుము కొద్దిగా, ఉప్పు తగినంత, నూనె 2 టేబుల్ స్పూన్లు. కార్న్ ఉత్తప్పంకి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా.